నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం వాస్తు మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటి వాతావరణం ఎప్పుడైతే ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందో ఏదైతే మనం సంకల్పించుకుంటామో నెరవేరుతుందని మనం చెప్తూ ఉన్నాము. చాలామందికి ఇంట్లో రెగ్యులర్గా మనం చూసుకుంటే మొక్కలు ఎప్పుడు తరచుగా కనిపిస్తూ ఉంటుంటాయి. ఎస్పెషల్లీ తులసి మొక్కని సెంటిమెంట్గా కొంతమంది భావించి పెడుతూ ఉంటుంటారు, కొంతమంది స్పిరిచువల్ ఎనర్జీ అని పెడుతూ ఉంటుంటారు, కొంతమంది ఉంటే మంచిది ఇంట్లో అని పెడుతూ ఉంటుంటారు. బట్ వాస్తు రీత్యా కాకుండా కొన్నిసార్లు అనుకూలమైన ప్రదేశంలో పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో తులసికున్న ప్రాధాన్యత ఏంటి, సంకల్పించుకున్నప్పుడు ఏదైతే ఒక సంకల్పాన్ని మనం తీసుకుంటూ ఉంటామో తులసి మొక్క ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు నిజంగా మన సాంప్రదాయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇండివిజువల్ హౌస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి. అసలు అంటే దానికి ఉన్న ప్రాధాన్యత అంత ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏమన్నా దోషాలు అని చెప్తూ ఉంటారు కదా ఉషా. సో తులసి చెట్టు గనక ఆ ప్లాంట్ మనం పెట్టుకుంటే ఆ దోషాలు కూడా పోతాయి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా తులసి చెట్టు దగ్గర ఏది సంకల్పించుకున్నా కూడా నెరవేరుతుంది అనమాట. సో దాని ప్లేసింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏ విధంగా అయితే యూనివర్సల్ లాస్ అని మనం ఫాలో అవుతూ ఉంటామో, సో ఈ చెట్లు అంటే ఈ వాస్తు ప్రకారంగా కూడా నేచర్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏది ఎక్కడ ఉండాలి అనేది కూడా ఇంపార్టెంటే. బికాస్ ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, మొత్తం వైట్గా కనిపిస్తుంది, కానీ వేరే కలర్స్ మనం పెట్టాం కదా, మరీ డార్క్ కలర్స్ అలా. అండ్ ఎవరైనా కూడా ఇంట్లో చనిపోయినప్పుడు మనం వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటాం. కలర్ఫుల్గా వేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది అంటే సందర్భానుసారం మనం వేసుకుంటాం. అదేవిధంగా ఇంట్లో కూడా ఏది ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువు ఏ ప్లేస్లో పెట్టాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వాస్తు శాస్త్రంలో గనక. సో తులసి చెట్టు కూడా మనం ఎలా అంటే ఈశాన్యంలో పెట్టచ్చండి. నార్త్ ఈస్ట్, ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో కార్నర్లో నార్త్కి ఈస్ట్కి ఆ ప్లేస్ మనం నార్త్ ఈస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈశాన్యంలో మనం ఎప్పుడైతే తులసి చెట్టు అనేది పెట్టుకుంటామో ఆపర్చునిటీస్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా ఈ ప్లేస్ని మనము బ్లాక్ చేయొద్దండి. అంటే మనం చిన్న చిన్న ట్రీస్ అలా పెట్టుకోవచ్చు, కానీ పెద్ద పెద్దవి కొంతమంది పెడుతూ ఉంటారు. ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, చాలా పెద్ద చెట్లు నాటుతూ ఉంటారు. నార్త్లో ఉండాలి కదా, ఈస్ట్లో ఉండాలి కదా అనే విధంగా. కానీ ఒక్కొక్కసారి ఆ పాజిటివ్ వచ్చే ఎనర్జీని మనం బ్లాక్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడు కూడా మా ఇంటి నుంచి కొంచెం దూరంగానే పెద్ద చెట్లు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ చిన్న చిన్నవి పెట్టుకోవడమే ముఖ్యం. ఎందుకంటే ఏదైతే సూర్యరశ్మి ఉంటుందో అవన్నీ ధారాళంగా మనం ఇంట్లోకి రావాలనే కదా. ఈ 5 ఎలిమెంట్స్తో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి, అదే మెయిన్ ఇంటెన్షన్. సో ఎప్పుడు కూడా ఈ నేల, నిప్పు, గాలి, నీరు, ఆకాశం అని చెప్తూ ఉంటాం, పంచభూతాలు. సో ఎప్పుడైతే వీటి ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అనుకూలంగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అగెనిస్ట్గా వెళ్తే ఖచ్చితంగా అగైన్స్ ద లా ఎక్కువ చూస్తూ ఉంటుంది, నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తులసి అక్కడ మనం ప్లేస్ చేయాలన్నమాట. డైలీ చక్కగా దీపం పెట్టుకొని ఏదైనా సంకల్పించుకున్నప్పుడు నెరవేరుతుంది. అండ్ మెయిన్గా ఫెస్టివల్స్ అప్పుడు ఉషా మనం ఏదైతే సంకల్పం చేసుకున్నామో, అండ్ మెయిన్గా మనం ఆ తులసి కోట దగ్గర అమావాస్య, పౌర్ణమి ఆ టైంలో కూడా మంచి సంకల్పం పెట్టుకొని కూర్చోవాలన్నమాట. అమావాస్య, పౌర్ణమి చాలా హై ఎనర్జీస్ ఉంటాయి. సో మనం ఆ ఫేజెస్ ఆఫ్ ద మూన్ తెలుసు కదా. పౌర్ణమి అంటే పౌర్ణమి నుంచి మూన్ తగ్గుతూ వస్తుంది, అదేవిధంగా అమావాస్యకి పెరుగుతూ వస్తుంది. సో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన మైండ్ పైన, మన ఇంటి చుట్టూ దాని యొక్క ఎఫెక్టివ్ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తులసి కోట ఇంపార్టెంట్. దాని దగ్గర మనం ఏది అనుకున్నా కూడా, అండ్ పొరపాటున కూడా నెగిటివ్గా అనుకోవద్దు. సపోజ్ మీరు అన్నట్టుగా అప్పుల గురించి ఆలోచిస్తూ మనం ఏదన్నా ఇంటెన్షన్, సంకల్పం చెప్పుకున్నాం అనుకోండి, దానికే ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాన్షియస్గా ఫీడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫీడ్ పొరపాటును కూడా మన ఇమాజిన్లో కూడా నెగిటివ్ అనేది రాకూడదు. సో అలా ఉండాలి అంటే మన వాతావరణం అనేది చాలా పాజిటివ్గా ఉండాలి. సో ఏది సంకల్పించుకున్నా కూడా మనలోకి మనం కొద్దిసేపు వెళ్ళాలి. ఒక 5 minutes మన శ్వాస పైన ధ్యాస పెట్టి, తర్వాత మన బాడీ అండ్ మైండ్ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే మన సోల్కి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో అప్పుడే మన ఇంటెన్షన్కి ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో అదేవిధంగా నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఏ విధంగా అయితే తులసి చెట్టు దగ్గర మనం చేస్తూ ఉంటామో అఫర్మేషన్స్, ఎలాంటి విజువలైజేషన్ చేసినా కూడా అండి చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మీరు అఫర్మేషన్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను మేడం. కొన్ని సందర్భాల్లో మేబీ హెల్తే అయ్యి ఉండొచ్చు, ఎటువంటి అఫర్మేషన్ చేయాలి అంటారు? విజువలైజేషన్ చేసేటప్పుడు కూడా ఏదైనా టైం కానివ్వండి, తులసి మొక్క దగ్గర మీరు అన్నట్టుగా ఈశాన్యంలో ఉన్న మొక్క దగ్గర మనం కూర్చొని ఇన్ని డేస్ అని స్టార్ట్ చేసిన
ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ ఏంటి అంటారు వాళ్ళు ప్రయత్నించాలి అంటే? అంటే యూజువల్లీ మనం 28 డేస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉషా. ఆ 28 డేస్ ఏదైతే ఉందో మనం ఒకసారి సంకల్పించుకొని, ఇప్పుడు సపోజ్ మీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందా, అది రిమూవ్ చేసుకోవాలి. సో అది రిమూవ్ చేసుకోవాలి అంటే మీరు పౌర్ణమి రోజు చేసుకోండి. బికాస్ ఎలా అయితే ఆ మూన్ అనేది తగ్గుతూ వస్తుందో మీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో తగ్గుతూ వెళ్తుంది అనమాట. అలాంటి ఇంటెన్షన్ తీసుకోవాలి. సో ఒకవేళ వృద్ధి కావాలి అని అనుకున్నప్పుడు మనం అమావాస్య రోజు అనమాట, అమావాస్య నుంచి చంద్రుడు పెరుగుతూ వెళ్తాడు కదా. సో మన బిజినెస్ కానీ జాబ్ కానీ కొత్తది రావాలి, బిజినెస్ గ్రో అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆగిపోయిన వాటి గురించి చేసుకున్నా మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో చాలా ఇంపార్టెంట్. మనం ఒక 28 డేస్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ వస్తుంది. ఏది కూడా 1 or 2 డేస్లో రాదు. మనం ఎలాంటి టెక్నిక్స్ చేసినా కూడా, ఎందుకు అంటే మన మైండ్ ఏంటంటే చెప్పింది వినాలి అంటే దానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఎన్నో ఇయర్స్గా మనం నెగిటివ్ బ్యాగేజ్ మోస్తూ ఉన్నాం కదా, ఇమీడియట్గా నాకు రిజల్ట్ రావాలి అంటే రాదు. ఆ సబ్కాన్షియస్ మైండ్ మనల్ని బిలీవ్ చేయాలి కదా. మనం ఒక డిసిప్లిన్, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అంటే పొద్దున స్నానం చేసి వెళ్తాం, అవునా? ఎప్పుడంటే అప్పుడు నేను వెళ్తా అంటే గుడి తలుపులు కూడా మూసేసి పెడతారు, అవునా? ట్రూ, ఎగ్జాక్ట్లీ. సో ఏ టైంలో ఏ చేయాలి, ఒక డిసిప్లిన్ ప్రకారం మనం చేసినట్టయితే అండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ తులసి అనేది చాలా ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అని చెప్పుకోవచ్చు కదా. ప్రతిదానికి మనం యూజ్ చేస్తాం. చిన్న చిన్న కాఫ్ దగ్గర నుంచి అండి చాలా పెద్ద వాటి వరకు కూడా మనకి ఏదైతే డిసీజెస్ ఉన్నాయో అసలు మన బాడీకి హీల్ చేసుకునే తత్వం దానికే ఉందండి. మనం ఎక్స్టర్నల్గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం, కానీ ఇలాంటి తులసి ప్లాంట్స్ దగ్గర నుంచి న్యాచురల్గా హీల్ చేస్తుంటాయి మనల్ని. సో వాటిని యూజ్ చేసినప్పుడు అండి మన హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో హెల్త్ బాగుండాలి అన్నా, మన ఇంట్లో సమృద్ధిగా మనం ఉండాలి అన్నా తులసి ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే అన్నీ చూసుకోవాలి. కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఉషా, మనకు అలోవెరా కానీ కొన్ని తులసి కానివ్వండి, తమలపాకు కానివ్వండి, ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు అన్నట్టుగానే 28 డేస్ మనం కూడా ఒక దానికి అలవాటు పడాలన్నా వెంటనే షిఫ్ట్ అవ్వాలంటే ఆలోచనలు షిఫ్ట్ అవ్వవు. అండ్ కొన్నిసార్లు మనది మనం యాక్సెప్ట్ చేయలేము. అవుతుందా అన్న అపోహే చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంత ఈజీగా అయిపోతుందా అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయడానికి కొన్ని డేస్ పడుతుంది. కాబట్టి ఎవరైతే సంకల్పాన్ని తీసుకుంటూ ఉంటారో, అమావాస్య అండ్ పౌర్ణమి ఇంపార్టెంట్ కూడా మీరు చెప్పారు. దానికి సంబంధించి కనుక చేసుకుంటే చాలామందికి బెనిఫిట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో కొన్ని మొక్కల్ని మనం ఇంట్లో ఫ్యాషన్ కోసమనో లేదు అంటే బాగుంటుంది డెకరేషన్ కోసమనో పెడుతూ ఉంటుంటారు. అలా పొరపాటును కూడా ఇంట్లో పెట్టకూడని మొక్కలు అనేవి ఏమైనా ఉన్నాయంటారు? వాటి వల్ల కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ అని కానివ్వండి, అలా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది అంటారా? మొక్కల టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఉంటాయి ఉషా. ఏంటంటే కొంతమంది ఇలాగే డెకరేషన్ పర్పస్ అని చెప్పేసి క్యాక్టస్ అని ఒక ప్లాంట్ని పెడుతూ ఉంటారు. సో దానికి ముళ్ళులు ఉంటాయన్నమాట. సో ఏవైతే అలా ముళ్ళులు ఉన్నవి మనం పెట్టుకోవద్దు. అండ్ మెయిన్గా కొన్ని లీవ్స్ తెంపినా, వాటి కాడలు తెంపినా కూడా పాలు వస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేశారా? సో దాంట్లో ఆల్కలాయిడ్స్ అనే పాయిజనస్ ఉంటుంది అనమాట. సో అది మనం పెట్టొద్దు. అది నెగిటివ్ ఇంపాక్ట్నే క్రియేట్ చేస్తుంది. యూజువల్లీ మనం చెప్తూ ఉంటాము, అంటే జిల్లేడు చెట్లు అని చెప్తాం కదా, అవి కూడా అసలు పెట్టొద్దు. ఎందుకంటే బై మిస్టేక్ పిల్లలు వెళ్ళి ప్లగ్ చేసినా కూడా వాటి యొక్క పాలు వాళ్ళకి అంటి చెప్పి ఒకవేళ కళ్ళలో పడితే అండి అసలు పర్మనెంట్గా చూపు పోయే అవకాశం కూడా ఉంది. అంటే అంతటి ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతెందుకు ఉషా, మా డాడీ అంటే మా నాన్నగారు ఎప్పుడైతే తను 5 years ఉన్నారో చెవు నొప్పి అని చెప్పేస్తే మా తాతయ్య అంటే ఎలా చేశారో తెలీదు, బట్ వేరే వాళ్ళతో చేయించారంట. ఆ జిల్లేడు పాలు చెవులో పోసారు. అప్పటి నుంచి మా డాడీకి పర్మనెంట్గా అసలు వినికిడి అనేది పోయిందనమాట. ఎస్, అసలు వినబడట్లేదు. కానీ మాట్లాడతారు, వినబడరు, ఓన్లీ యాక్షన్తోనే చెప్తారనమాట. ప్రతి ఒక్కరు అయ్యే మీ డాడీకి ఏమైంది అంటే ఇలా స్టోరీ చెప్పాల్సి వస్తుంది. ఆ జిల్లేడు పాలు పోసారు, అప్పటి నుంచి వినబడట్లేదు అని. అంటే అంతటి ఎఫెక్ట్ అంటే పర్మనెంట్గా పోయే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడు కూడా అలాంటి చెట్లు మన దగ్గర పెట్టొద్దు. చాలా మంది ప్లేస్ ఉంది కదా అనుకుని డెకరేషన్ కోసమనే చేస్తూ ఉంటాం. కానీ కొన్ని మొక్కల వల్ల హాని ఎంతైతే ఉంటుందో కొన్ని మొక్కల వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. వాటి ప్లేసింగ్ ఎక్కడో అక్కడ మాత్రమే ఉంచితే వాటికి ఉండే ఎనర్జీ వాటికి ఉంటుంది. కాబట్టి మీరు అన్న పాయింట్లో చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో ప్లేస్ ఎక్కువ ఉంది అని అనుకుంటూ ఉంటాం, కానీ బట్ పొరపాటును కూడా చేయొద్దు. కానీ ప్లాంట్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి అది ఇంపార్టెంటే. అండ్ కొన్ని చెట్లు అంటే దేవతా వృక్షాలు అని చెప్తూ ఉంటారు కదా, రావి చెట్టు కానీ అలా వేప చెట్టు అని చెప్తూ ఉంటారు. కానీ అవి లేకపోవడమే
ఇంటి దగ్గర లేకపోవడమే మంచిది, గుళ్ళోనే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వాటి స్థానంలో అక్కడ మాత్రమే ఎందుకంటే మనం అంత పవిత్రంగా ఉండకపోవచ్చు కొన్ని సమయాల్లో, కాబట్టి ఎప్పుడు కూడా వాటి ప్లేస్లలో అవి ఉండాలి. కానీ వాటిని నాటితే ఉషా మనకి ఇప్పటికీ కూడా లైక్ స్వర్గం వస్తుంది అనే విధంగా చెప్తూ ఉంటారు శాస్త్రాలలో. సో అంత ఇంపార్టెంటే. అండ్ అశోక చెట్లు అది ఎవరన్నా పెట్టుకోవచ్చండి. ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎక్కడ నైరుతి మూలలో పెట్టుకోవాలి. అలాంటప్పుడు అది స్ట్రెయిట్గా పెరుగుతుంది. వాటి రూట్స్ కూడా మన బిల్డింగ్కి హాని చేయదన్నమాట. సో శోకం లేని చెట్టు అశోక చెట్టు అంటూ ఉంటారు. సో అది పెట్టుకోవచ్చు. అలాగే చింత చెట్టు అది పెట్టొద్దు ఉషా, అంటే చింతలు కలిగిస్తుంది అనమాట ఆ చింత చెట్టు. సో మన దగ్గరలో పెట్టుకోవద్దు, ఏదైనా కూడా కొంచెం దూరంలో ఉంటేనే బెటర్ అనమాట. అందుకే ప్రతిదానికి ఒక ప్లేస్ని నిర్ణయించి మన పూర్వీకులు ఏది ఎక్కడ ఉంచాలో దాన్ని అక్కడ మాత్రమే పెంచేవాళ్ళు, దాని ప్లేసింగ్ దానికి ఉంచేవాళ్ళు. సో తులసి చెట్టుకి మీరు అన్నట్టుగా చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటూనే ఉంటుంది. ఇల్లు ఎంత చిన్నదైనా మొక్కకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, మొక్కకి ఇవ్వాల్సిన ప్లేస్ ఇస్తూ ఉంటుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియక ప్లేసింగ్ మారుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అని కాకపోయినా జరగాల్సినవి తొందరగా జరగవు. సో ఆ ప్రాసెస్ని ఏదైతే ఉంటుందో అట్లా లేట్ అవ్వకుండా చేయడానికి మాత్రమే నేను అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ తులసి మొక్క ప్రతి ఒక్కరు ఈ టెక్నిక్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత వాస్తురీత్యా లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీని ఎర్న్ చేయాలనుకున్నా, లేదా మనీ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, హెల్త్, వెల్త్ అండ్ దాంతోపాటు చాలామందికి కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి, ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించి. అవి కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ హీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, లేదా క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదన్నా ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అర్చన గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.